ఏమండి పాలోడు వచ్చాడు, వదలండి. వస్తే మళ్ళీ వస్తాడు, నువ్వేం వెళ్ళక్కర్లేదు, నేను చెప్తూ ఉండు. ఏయ్ రాబాయ్, అలా అనకండి బాబు. ఈ శివరి నుంచి ఆ శివరి వరకు నేను ఒక్కనే పోయానా? మళ్ళీ రామంటే కుదరదు బాబు. అసలే కొత్త కథ. పాలవాడేవాడు పాలెలా ఉంటాయో, పాలెలా ఉంటాయో అంటున్నాను. పాలు ఎలా ఉంటాయి? పాలని తెల్లగా ఉంటాయి, తాగితే కమ్మగా ఉంటాయి, నీళ్ళు కలిపావనుకో పలుచుకుంటాయండి. నేను వెళ్తున్నాను. నువ్వు నువ్వు వెళ్ళదు, నువ్వు వెళ్తే మళ్ళీ తిరిగి రావు, నేనే వెళ్తాను. ఒక్క నిమిషం అంటే ఒక్క నిమిషం వచ్చేస్తాను. అదో నువ్వు నిద్రపోతున్నావు, నిద్రపోకూడదు. నిద్రపోతావా? పడుకోగా వెంట వెంట వెంటనే వచ్చేస్తా. ఏటి ఎంతకీ రారు? ఏటి చేస్తున్నారో ఏటో. పోయా ఏంటని అవుతున్నావు? వాళ్ళపై బాబు, ఈ మధ్య బర్మాలింకీలు జపాలింకీలు చాలా వస్తున్నాయండి. మగోళ్ళంతా రంగురంగు లుంగీలని లంగాలా కట్టేస్తున్నారండి. కానీ బాబు, తోక సుక్క లాంటి తోకలుంగి తమకు బాగా సరిపోయిందండి. సర్లేవయ్యా, నువ్వు పాల్పోయి. తమరు ముఖం మీద కుంకుమ బొట్టు ఉంది, తుడుచుకోండి బాబు. నా పేరు యాదయ్య అండి, వస్తానండి. అయ్యో పని మనిషి వచ్చింది, వెళ్ళినవ్వండి. మా ఇంట్లో గిన్నె లేవు, పక్కింటికి వెళ్ళమ్మా. అయ్యో ఏమండి, అయ్యో నా మాట వినండి. పక్కింటి సావిత్రమ్మ గారిని పని మనిషి పంపించమన్నాను, పంపించినట్టుంది, వదలండి. మీరేం వెళ్ళక్కర్లేదు, మీరు పడుకోండి. మరి గిన్నెలు ఎవరు తోముతారు? నేను తోముతాను. కష్టాల కోర్చుకున్ననే సుఖాలు దక్కునోయ్, సుఖాలు దక్కునోయ్. నిశ్చయం ఇచ్చిన మాట ప్రకారం అంటూ తోమపోతే నా మాట నమ్మవుగా. రేపు సుఖానికి ఇది అడ్వాన్స్. అయ్యో ఉండండి, ఎవరైనా చూస్తే మొగుడు చేత బెట్టి చాకరీ చేస్తుంది అనుకుంటారు. లేవండి. నీ చేయకూడదు. అయ్యో వదలండి, వదలండి, చాలా పని ఉంది. అయ్యో అయ్యో చూడు, నా బాత్రూమ్, నా పెళ్ళం, నా నీళ్లు, నా బకెట్, అయ్యో ఏమండి, ఇది బాత్రూమ్ అనుకున్నారా, బెడ్రూమ్ అనుకున్నారా? కొత్తగా పెళ్ళిన వాళ్ళు ఎక్కడుంటే అదే బెడ్రూమ్. అయ్యో అయ్యో ఏమిటి, ఏం చేద్దాం? ఏదో ఓ పంచి, నువ్వు బయట. ఏమండి, ఈ తడి బట్టలతో వెళ్తే బాగోదు, మీరు వెళ్ళండి ప్లీజ్, మీరే వెళ్ళండి. ఏమండి 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 ఆవిడ ఎక్కడండి? ఏమిటండి? మీ ఆవిడండి. మా ఆవిడ ఏమండి? నిన్న పెరుగు అడిగారు, తీసుకొచ్చాను. ఆవిడ ఎక్కడా? మరి వంటింట్లో ఉన్నారా? వంటింట్లో లేదండి, పెరట్లో బట్టలు ఆరేసుకుంటుందండి. ఓహో, బట్టలు కూడా ఆరేసుకుందండి, బయట నట్లుందండి. అలాగే, బయట కూడా లేనట్లుందండి. మరి ఎక్కడున్నారండి? అదండి పాప, నాకు అర్థం కావట్లేదు. బాత్రూమ్ మాత్రం అసలు లేదండి, నా మీద వచ్చండి. సర్లేండి, ఈ పెరుగుంచండి, నేను మళ్ళీ వస్తాను. గుడ్ మార్నింగ్ హైగ్రీవాచారి గారు. రాజశేఖరం, ఇల్లు సౌకర్యంగా ఉందా? చాలా సౌకర్యంగా ఉందండి, కాకపోతే దోమలు ఈ సైజు ఉన్నాయి. మరేం పర్వాలేదు, సాయంకాలం వెళ్ళేటప్పుడు పిచ్చికాయలు కొనుక్కెళ్తాను. నా రూమ్ ఎక్కడ చూపిస్తాను. ఐ వాంట్ ఎక్స్ప్లనేషన్ పేపర్. కమ్ ఆన్. ఆయన ఎవరండి? చెవి కోసం మేకలు అరుస్తున్నాడు. మన మొగుడు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, వాళ్ళ ఆవిడ ఆయనకు మొగుడు, ఆయన మనకు మొగుడు. అలా అరుస్తూ వస్తున్నాడంటే వాళ్ళ ఆవిడతో బాగా తిట్టుకుని వస్తున్నాడని అర్థం. జాగ్రత్త, ఆయన ఏం చెప్పినా విను, విని ఇంకేం చెప్పకు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ ఫుడ్ బ్యాట్ నిర్ణయించవలసింది నేనయ్యా. టెండర్స్ వచ్చాయా? రాలేదు సార్. ఎందుకు రాలేదు? పంపలేదు సార్. ఎందుకు పంపలేదు? తెలియదు సార్. నీకు తెలుసో తెలియదో నాకు అనవసరం. ఐ వాంట్ ది ఎక్స్ప్రెషన్ ఆన్ ది పేపర్. నమస్కారం సార్. నువ్వెవరయ్యా? ఐఎమ్ రాజశేఖరం, జేఈ సార్. పోస్టెడ్ ఫ్రమ్ విజయవాడ, చిరగారిపల్లి రోడ్. ఎగ్జాక్ట్లీ సార్. డ్యూటీలో జాయిన్ అవడానికి ఇంత అవసరం ఏమిటి? రైట్. చిరగారిపల్లిలో నాకు ఈ మధ్య కొత్తగా పెళ్ళింది సార్. పెళ్ళా? ఎందుకు చేసుకున్నావయ్యా పెళ్లి? నేను ఒక అమ్మాయిని ప్రేమించానండి. ప్రేమించావా? చూడు మిస్టర్ రాజశేఖరం, గరగరాపల్లి రోడ్స్, చిరగారిపల్లి రోడ్స్, చిరగరాపల్లి రోడ్స్. ప్రేమ అనేది ఒక కల్తీ సిమెంట్ లాంటిది, పెళ్లి అనేది ఆ సిమెంట్ తో కట్టిన అవుకు బ్రిడ్జ్ లాంటిది. ఆ బ్రిడ్జ్ టెండర్స్ విషయం మీటర్ తేల్చకపోతే నేను అనుకోను. ఎవరి మీద యాక్షన్ తీసుకుంటానో నాకే తెలియదు. వాట్ యువర్ సీట్? బాబోయ్, గొప్ప
ఒక్కడు సరిగ్గా పనిచేయటం లేదు. ఐఎమ్ గోయింగ్ టు డిస్మిస్ ది ఎంటైర్ డిపార్ట్మెంట్. హలో బాబు కొంచెం జై రాజశేఖరం గారు పిలువు బాబు. ఎవరు మాట్లాడేది? విక్టోరియా మహారాణి. నీకెందుకయ్యా కులబోతాలు చెప్తా కానీ పిలవా? వాళ్ళ ఆవిడ మాట్లాడుతున్నాను, పిలువు. మిస్టర్ రాజశేఖరం, చిరగరాపల్లి రోడ్స్. ఎస్ సార్. ఫోన్ ఫ్రమ్ యువర్ వైఫ్. కమ్ ఆన్ మ్యాన్. ఎస్ సార్, కమింగ్ సార్. హలో జయ, ఏమిటి? నేను సూపర్ బజార్ మాట్లాడుతున్నాను. ఇక్కడ చాలా మంచి ఫర్నిచర్ ఉంది. డ్రెస్సింగ్ టేబుల్ సింగిల్ మిర్రర్ తీసుకోనా, డబుల్ మిర్రర్ తీసుకోనా? నీ ఇష్టం వచ్చి తీసుకో. ఓకే, ఉంటాను. ఫోన్స్ తో టైం వేస్ట్ చేయొద్దు. వెళ్ళి ఎస్టిమేట్స్ తయారు Yes, sir. చేయి. హలో, రాజశేఖరం గారు పిలువు. ఎవరు మాట్లాడేది? ఏమయ్యా నీకేమైనా పిచ్చా? ఇందాకే అడిగావు, మొహం మార్చేట్టు తిట్టాను, మళ్ళీ అడుగుతావేంటి? అంటే పిలువు. రాజశేఖరం, మిస్టర్ రాజశేఖరం. ఏమిటి సార్? Come here. Phone from your same old wife. హలో. వంటకి అగ్బాక్ తీసుకోనా లేకపోతే సనోలా తీసుకోనా? వంట కొను. ఫోన్ పెట్టేయి. పెట్టేయి సార్. హలో. ఓకే అమ్మా, ఓకే ఓకే. రాజశేఖరం. ఎస్ సార్. హలో. ఏమండి ఇక్కడ బియ్యం కూడా ఉన్నాయి, నన్ను కొనమంటారా లేదా ఊరు తెప్పిద్దామా? చూడు, బియ్యంతో పాటు చిట్టు, ఊక, తౌడు అన్ని ఒకసారి కొనే. నేను ఆఫీస్లో ఉన్నప్పుడు ఫోన్ చేస్తాను, డిస్టర్బ్ చేయకు. ఓకే, ఫోన్ పెట్టేయి. ఇంకెప్పుడు ఫోన్ చేయక బుద్ధి లేకుండా ఫోన్ పెట్టాయి. నన్ను ఫోన్ పెట్టేయమంటారు, నువ్వేవడోరా? అవతారం ఎక్కడ? వాళ్ళ ఆవిడ మాట్లాడుతున్నానని చెప్పు. ఎస్ మేడం. సార్, మేము మిస్టేక్. లేరని చెప్పాయి, లేరని చెప్పాయి. మేడం, లేరని చెప్పమన్నారండి. గబుకు వచ్చాను సార్. హలో డియర్. ఏమయ్యా నీకు అసలు బుద్ధి ఉందా? అలాగే చదువు కానీ డియర్. నా నవల్స్ పట్టుకెళ్ళొద్దా నీకు ఎన్నిసార్లు చెప్పాను? అలాగే. ఓకే, బాయ్ బాయ్. చీరియో. ఏడు సార్, చాలా హ్యాపీగా ఉన్నారు. ఈవినింగ్ సినిమా ప్రోగ్రామ్ ఉందా? Get into your duty. ఎస్ సార్.